సో ఈరోజు వీడియోలో మన టాపిక్ వచ్చేసి ఎంఎస్ వర్డ్ ఎంసీక్యూ క్వశ్చన్స్. సో లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ చేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ 76. సెక్షన్ బ్రేక్ ఆప్షన్ డస్ నాట్ కన్సిస్ట్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. సో సెక్షన్ బ్రేక్ ఆప్షన్లో ఈ కింది వాటిలో ఏది కలిగి ఉండదు. ప్రీవియస్ పేజ్, ఆడ్ పేజ్, నెక్స్ట్ పేజ్, ఈవెన్ పేజ్. సో మనకు వచ్చేసి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. ప్రీవియస్ పేజ్ అనే ఆప్షన్ సెక్షన్ బ్రేక్లో ఉండదు. నెక్స్ట్, యూ కెన్ చేంజ్ వెర్టికల్ అలైన్మెంట్ ఫ్రమ్. సో వెర్టికల్ అలైన్మెంట్ అనేది దేని నుంచి చేంజ్ చేయొచ్చు. పేజ్ సెటప్ డైలాగ్ బాక్స్, ఫార్మాటింగ్ టూల్ బార్, స్టాండర్డ్ టూల్ బార్, పారాగ్రాఫ్ డైలాగ్ బాక్స్. సో ఆప్షన్ వచ్చేసి పేజ్ సెటప్ డైలాగ్ బాక్స్. ఆప్షన్ ఏ కరెక్ట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ప్రజెంట్ ఇన్ ఎంఎస్ వర్డ్. ఈ కింది వాటిలో ఎంఎస్ వర్డ్లో లేనిది ఏది. ఫాంట్ సైజ్, వర్డ్ కౌంట్, పేజ్ మార్జిన్, బ్రష్. సో బ్రష్ అనేది ఎంఎస్ వర్డ్లో ఉండదు. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. నెక్స్ట్, వెన్ వాజ్ మైక్రోసాఫ్ట్ వర్డ్ రిలీజ్డ్. మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది ఎప్పుడు రిలీజ్ అయ్యింది. సో ఆప్షన్ వచ్చేసి 1991, 1981, 1983, 1980. ఆప్షన్ సి 1983లో ఎంఎస్ వర్డ్ అనేది రిలీజ్ అయింది. నెక్స్ట్, ద సెకండ్ ట్యాబ్ ఇన్ ద రిబ్బన్ ఈజ్. రిబ్బన్లో సెకండ్ ట్యాబ్ ఏది. హోమ్, పేజ్ లేఅవుట్, ఇన్సర్ట్, రిఫరెన్సెస్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. ఇన్సర్ట్ సెకండ్ ట్యాబ్ వచ్చేసి ఇన్సర్ట్ ట్యాబ్. ద కీబోర్డ్ షార్ట్కట్ యూజ్డ్ టు సెలెక్ట్ టెక్స్ట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది యారో కీ ఈజ్. సో యారో కీ సైడ్ డైరెక్షన్లో మనం టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేసే షార్ట్కట్ కీ ఏది అని అడుగుతున్నారు. కంట్రోల్ యారో, కంట్రోల్ షిఫ్ట్, కంట్రోల్ ఎస్, షిఫ్ట్ యారో. ఆన్సర్ వచ్చేసి డి, షిఫ్ట్ యారో. నెక్స్ట్, ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ వర్డ్ వాజ్. మైక్రోసాఫ్ట్ వర్డ్ యొక్క ఒరిజినల్ నేమ్ ఏది. మల్టీ టూల్ వర్డ్, మల్టీ టెక్నిక్ వర్డ్, మల్టీ టైప్ వర్డ్, మల్టీ ట్రాన్సిషన్ వర్డ్. ఆన్సర్ వచ్చేసి ఏ, మల్టీ టూల్ వర్డ్. నెక్స్ట్, ద కమాండ్స్ ప్రజెంట్ ఇన్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఇంక్లూడ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. సో క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ఈ కింది ఇచ్చిన వాటిలో అంటే ఆల్రెడీ దాంట్లో ప్రజెంట్ అయిన కమాండ్స్లో ఈ కింది వాటిలో ఏది ఇంక్లూడ్ అయ్యి ఉంది. సేవ్, రీడో, అండో, ఆల్ ఆఫ్ ది అబోవ్. సో క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ఈ కింద ఇచ్చిన మూడు కూడా ఉన్నాయి. సేవ్, రీడో, అండో అన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్, ఆల్ ఆఫ్ ది అబోవ్. నెక్స్ట్, a picture or a graphic that can be added to MS Word is called. సో ఎంఎస్ వర్డ్లో పిక్చర్ని కానీ గ్రాఫిక్ని కానీ యాడ్ చేసేదాన్ని ఏమని పిలుస్తాం. క్లిక్ ఆర్ట్, క్లిప్ ఆర్ట్, కోల్డ్ ఆర్ట్, క్లస్టర్ ఆర్ట్. సో ఆన్సర్ క్లిప్ ఆర్ట్, బి. నెక్స్ట్, ద టైప్ ఆఫ్ బోర్డర్ దట్ కెన్ బి యాడెడ్ ఇన్ ఎంఎస్ వర్డ్. ఎంఎస్ వర్డ్లో యాడ్ చేసే బోర్డర్ టైప్ టెక్స్ట్, కలర్ఫుల్, పిక్చర్, ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ఆన్సర్ వచ్చేసి ఆల్ ఆఫ్ ది అబోవ్ అన్ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ది డాక్యుమెంట్ అవుట్లైన్ వ్యూ ఇన్ ఎంఎస్ వర్డ్. ఎంఎస్ వర్డ్లో డాక్యుమెంట్ అవుట్లైన్ వ్యూ ఏది. ఏ వ్యూ విత్ ఎ స్ట్రక్చర్ ఆఫ్ హెడ్డింగ్ ఎట్ వేరియస్ లెవెల్స్, ఏ ప్రివ్యూ విత్ మార్జిన్స్, ఏ వ్యూ విత్ ఏ మార్జిన్స్ అండ్ గటర్, ఏ ప్రివ్యూ ఇన్ ఏ ఫుల్ స్క్రీన్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వ్యూ విత్ ఏ స్ట్రక్చర్ ఆఫ్ హెడ్డింగ్ ఎట్ వేరియస్ లెవెల్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, పేజ్ లేఅవుట్ ట్యాబ్ కెన్ చేంజ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ ఎంఎస్ వర్డ్. ఎంఎస్ వర్డ్లో పేజ్ లేఅవుట్ ట్యాబ్ని యూజ్ చేసి కింది వాటిలో దేన్ని చేంజ్ చేయగలం. థీమ్, అరేంజ్, పేజ్ సెటప్, ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ఆన్సర్ వచ్చేసి ఆల్ ఆఫ్ ది అబోవ్ అన్ని చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్, టు అడ్జస్ట్ ది డాక్యుమెంట్ మార్జిన్ ఇన్ ఎంఎస్ వర్డ్ వి యూస్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. సో ఎంఎస్ వర్డ్లో డాక్యుమెంట్ మార్జిన్ని అడ్జస్ట్ చేయడానికి కింది వాటిలో ఏది యూజ్ చేస్తాం. ఇండెంట్, మార్జిన్, స్పేస్, బోర్డర్. సో ఆన్సర్ వచ్చేసి ఇండెంట్, ఆప్షన్ ఏ. నెక్స్ట్, ప్రెసింగ్ F8 కీ ఫర్ 3 times సెలెక్ట్స్. సో F8 కీని 3 times ప్రెస్ చేయడం వల్ల ఏం సెలెక్ట్ అవుతుంది. ఏ వర్డ్, ఎంటైర్ డాక్యుమెంట్, ఏ పారాగ్రాఫ్, ఏ సెంటెన్స్. సో 3 times F8 కీ ప్రెస్ చేస్తే మనకి సెంటెన్స్ సెలెక్ట్ అవుతుంది. ఆప్షన్ డి అనేది కరెక్ట్. నెక్స్ట్, ద పారాగ్రాఫ్ ఫార్మాటింగ్ ఈస్ క్యారీడ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ పారాగ్రాఫ్ బై ప్రెసింగ్ ద డాష్ కీ. సో ఏ కీని ప్రెస్ చేయడం వల్ల మనకి పారాగ్రాఫ్ ఫార్మాటింగ్ అనేది నెక్స్ట్ పారాగ్రాఫ్కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అని అడుగుతున్నారు. షిఫ్ట్, ఎంటర్, కంట్రోల్, ఆల్ట్. సో ఆన్సర్ వచ్చేసి ఎంటర్, ఆప్షన్ బి. ఎంటర్ కీ ప్రెస్ చేస్తే
క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద డిఫాల్ట్ ఫాంట్ యూజ్డ్ ఇన్ ఎంఎస్ వర్డ్ 2007 డాక్యుమెంట్. సో ఎంఎస్ వర్డ్ 2007 డాక్యుమెంట్లో యూజ్ చేసిన డిఫాల్ట్ ఫాంట్ ఏది? క్యాలిబ్రీ, ఏరియల్, టైమ్స్ న్యూ రోమన్, మోనోటైప్, కర్సివా. సో ఆప్షన్ వచ్చేసి క్యాలిబ్రీ. డిఫాల్ట్గా ఉండేది క్యాలిబ్రీ. నెక్స్ట్ విచ్ ఈజ్ నాట్ ఏ ఫాంట్ స్టైల్. కింది వాటిలో ఫాంట్ స్టైల్ కానిది ఏది? బోల్డ్, సూపర్ స్క్రిప్ట్, ఇటాలిక్, రెగ్యులర్. సో మనం ఆప్షన్ వచ్చేసి సూపర్ స్క్రిప్ట్ అండి. సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్ ఇవి ఫాంట్ స్టైల్స్ కాదు. వీటి గురించి మనం లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. బోల్డ్, ఇటాలిక్, రెగ్యులర్ అనేవి ఫాంట్ స్టైల్స్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. నెక్స్ట్ టైప్ ఫేస్ ఆప్షన్ విల్ కమ్ అండర్ విచ్ మెను. సో ఈ కింది ఇచ్చిన ఆప్షన్స్లో టైప్ ఫేస్ ఆప్షన్ అనేది ఏ మెనూలోకి వస్తుంది? ఎడిట్, వ్యూ, ఫార్మాట్, టూల్స్. సో ఆప్షన్ వచ్చేసి సి, ఫార్మాట్లోకి వస్తుంది టైప్ ఫేస్ ఆప్షన్. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఆన్ యూ డాక్యుమెంట్ ఈజ్ నాట్ విజిబుల్ ఇన్. డాక్యుమెంట్లో బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది విజిబుల్ లేనిది ఎందులో? వెబ్ లేఅవుట్ వ్యూ, ప్రింట్ ప్రివ్యూ, రీడింగ్ న్యూ, ప్రింట్ లేఅవుట్ వ్యూ. సో ప్రింట్ ప్రివ్యూలో వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది కనిపించదు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఆన్ ది రూలర్ ఆఫ్ ఎంఎస్ వర్డ్. ఎంఎస్ వర్డ్లో ఉన్న రూలర్లో ఈ కింది ఇచ్చిన వాటిలో ఏది అవైలబుల్గా ఉండదు? ట్యాబ్ స్టాప్ బాక్స్, లెఫ్ట్ ఇండెంట్, రైట్ ఇండెంట్, సెంటర్ ఇండెంట్. సో ఆన్సర్ వచ్చేసి సెంటర్ ఇండెంట్. ఎంఎస్ వర్డ్లో రూలర్లో సెంటర్ ఇండెంట్ అనేది ఉండదు. ఆప్షన్ డి. నెక్స్ట్ గటర్ పొజిషన్ కెన్ బి సెట్ ఇన్ ఫాలోయింగ్ పొజిషన్స్. సో కింద ఇచ్చిన ఆప్షన్స్లో గటర్ పొజిషన్ దేనికి సెట్ చేయగలం? లెఫ్ట్ అండ్ రైట్, లెఫ్ట్ అండ్ టాప్, లెఫ్ట్ అండ్ బాటమ్, లెఫ్ట్ ఓన్లీ. సో ఆన్సర్ వచ్చేసి బి, లెఫ్ట్ అండ్ టాప్ పొజిషన్స్లో మనం గటర్ పొజిషన్ యాడ్ చేయగలం. నెక్స్ట్ బై ప్రెస్సింగ్ F12 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ హ్యాపెన్. సో F12 ప్రెస్ చేయడం ద్వారా మనకి ఏది హ్యాపెన్ అవుతుంది? సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్ విల్ ఓపెన్, సేవ్ డైలాగ్ బాక్స్ విల్ ఓపెన్, ఓపెన్ డైలాగ్ బాక్స్ విల్ ఓపెన్, క్లోజ్ డైలాగ్ బాక్స్ విల్ ఓపెన్. సో F12 కీని ప్రెస్ చేస్తే మనకి ఓపెన్ అయ్యేది సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. సో ఇక్కడ చూస్తే సేవ్ డైలాగ్ బాక్స్ ఉంది, సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్ ఉంది, రెండు వేరు. ఆల్రెడీ సేవ్ యాజ్ గురించి మనం షార్ట్కట్ కీస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. F12 వచ్చేసి సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ విచ్ ఫైల్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు స్టార్ట్ ఎంఎస్ వర్డ్. ఎంఎస్ వర్డ్ స్టార్ట్ అవడానికి రెస్పాన్సిబుల్ అయ్యే ఫైల్ ఏది? winword.exe, win.exe, word.exe, wordwin.exe. సో మనకి వచ్చేసి ఎంఎస్ వర్డ్ స్టార్ట్ అవ్వడానికి winword.exe ఫైల్ అనేది రెస్పాన్సిబుల్ అవుతుంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. ఓకే నెక్స్ట్ విచ్ ఈజ్ నాట్ ఏ టైప్ ఆఫ్ మార్జిన్. కింది ఇచ్చిన వాటిలో మార్జిన్ టైప్ కానిది ఏది? టాప్, లెఫ్ట్, రైట్, సెంటర్. సో టాప్, లెఫ్ట్, రైట్ అనేవి మార్జిన్ టైప్స్, సెంటర్ అనేది మార్జిన్ టైప్ కాదు. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. నెక్స్ట్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బుక్ మార్క్స్. బుక్ మార్క్స్ యొక్క యూజ్ ఏంటి? టు కరెక్ట్ ద స్పెల్లింగ్స్, టు జంప్ టు ఏ స్పెసిఫిక్ లొకేషన్ ఇన్ ద డాక్యుమెంట్, టు ఇగ్నోర్ స్పెల్లింగ్ మిస్టేక్స్, టు సేవ్ అలైన్మెంట్స్ యాజ్ ఇట్ ఈస్. సో బుక్ మార్క్స్ దేనికి యూజ్ చేస్తామంటే ఒక డాక్యుమెంట్లో స్పెసిఫిక్ లొకేషన్కి జంప్ అవ్వడానికి వెళ్ళడానికి యూజ్ చేస్తాం. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. జంప్ టు ఏ స్పెసిఫిక్ లొకేషన్ ఇన్ ద డాక్యుమెంట్. ఆప్షన్ బి. ఓకే అండి, ఇక్కడికి మనం టోటల్ ఎంఎస్ వర్డ్లో 100 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఎంఎస్ ఎక్సెల్ స్టార్ట్ చేస్తాను. లేదు మీకు ఏదైనా టాపిక్ కావాలంటే కామెంట్ చేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోస్ని లైక్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.